వెనుకటి వీళ్ళకి మరి వారికి మొదటి సంతానంగానే ఇది వాళ్ళకు సారీ వాళ్ళకి కొడుకును అనుగ్రహించి వారి వారి దేవుని మహింపరిచే భాగ్యం వారికి అనుగ్రహించడానికి మనమందరం వారి గురించి మనం ప్రార్థన చేయాల్సింది. మరి ముఖ్యంగా మరి పిల్లల్ని ఇప్పుడు ఇంతకుముందు వీలాపు వాక్యంలో 2వ అధ్యాయంలో చెప్పినట్టుగా పొద్దున్న లేచి ప్రార్థన చేసి వాళ్ళ గురించి పిల్లల గురించి ప్రార్థన చేయాలని అన్నారు. అది కూడా ఇంకొకటి ఏంటంటే మనం పెంచే దీంట్లోన మొదట దేవుని దయందును మనుషుల దయందును ఉన్నట్టుగా వాళ్ళని పెంచాలన్నట్టుగా. సో ఒక 6 months 7 months వచ్చేంత లోపల వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మన పాటలు నేర్పించడము, దాని తర్వాత చిన్న చిన్న వాక్యాలు నేర్పించడం. మనం చెప్తుంటే చాలు, వాళ్ళకి నేర్పించడం లేదు. వాళ్ళ ముందు చెప్తుంటే వాళ్ళే నేర్చుకుంటారు. మరి బైబిల్లో ఉన్న గ్రంథాల పేర్లు, కొన్ని చిన్న చిన్న పాటలు, ఇవన్నీ మనం పాడుతుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా పాడేదానికి ఉంటుంది. వాళ్ళ ప్రభువులో ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. సో మీ ఇద్దరికి బ్యూలాకు అయిన తర్వాత నరేంద్రకు నేను ఇచ్చే సలహా ఇది. సో మీరు పిల్లవాడిని ప్రభువులోనూ తర్వాత మనుషుల దయాన్ని పెంచి మరి ఒక ఉన్నత భవిష్యత్తు వారికి అనుగ్రహించాలని చెప్పి నేను